నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు మకర రాశి వారి గురించి చూద్దాము. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ఖగోళంలో గ్రహాలు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు. అనుకూలంగా లేడని చెప్పచ్చు. ఇక తృతీయంలో శని సంచారం జరుగుతుంది, చాలా అనుకూలంగా ఉంటాడు. ఇక చతుర్థంలో శుక్రుడు అనుకూలంగా ఉంటాడు. మాసంలో 29వ తారీఖు వరకు సంచరించి 30వ తారీఖున వృషభ రాశిలో సంచారం చేస్తాడు అక్కడి నుంచి. ఇక పంచమంలో రవి 15 జూన్ వరకు సంచరిస్తాడు. ఇక బుధుడు కూడా మొదటి వారం సంచారం చేస్తాడు అక్కడ. ఇక 6లో జూన్ 15 నుండి రవి మిథున రాశిలో సంచారం చేస్తాడు, 6లో యోగిస్తాడు. పంచమంలో కూడా బుధ రవిలు బుధాదిత్య యోగానికి యోగించేది ఉంటుంది. ఇక బుధుడు కూడా 7 నుంచి 22 వరకు 6లో సంచారం చేస్తాడు. విడిగా ఉంటే అంత ఫలితాలు ఉండకపోవచ్చు. కాకపోతే రవితో సంయోగంలో ఉన్నందువల్ల ఈ బుధాదిత్య యోగానికి కొంచెం పర్వాలేదు, ఫలితాలు అనుకూలంగా ఉండొచ్చు. ఇక 6లోనే గురు సంచారం జరుగుతుంది. మన గురువు గారు ఫలితాలు ఈ మాసంలో వీరికి చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. ఇక 7లో కుజుడు 6 వరకు సంచారం చేస్తాడు, అనుకూలం కాదు. ఇక 7 నుండి అష్టమంలో ప్రవేశించి మాసాంతం వరకు కూడా అక్కడ సంచారం చేయటం జరుగుతుంది. అష్టమంలో కూడా అనుకూలంగా లేడు కుజుడు అని చెప్పచ్చు. ఇక 8లోనే ఆల్రెడీ కేతు సంచారం జరుగుతుంది. ఈ మాసం అంతా కూడా కేతు సంచారం అక్కడే జరుగుతుంది. ఇది ఖగోళంలో గ్రహాలు మకర రాశిని అనుసరించి ఈ విధంగా స్థితిగతి పొంది ఉన్నారు. అయితే అనుకూల ప్రతికూలతలు చూస్తే కనుక 4 గ్రహాలు అనుకూలంగా, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నారు. ఏ విషయాలకి ఏంటి అనేది పరిశీలన చూద్దాము. అయితే మాసాంతం వరకు కూడా వీరికి అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అనేది చెప్పవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏంటంటే, ఈ మాసంలో వీరి సంతానం వల్ల ఎక్కువ మద్దతు పొందేది కనిపిస్తుంది. ఎందుకంటే వీరి సంతానం చాలా సృజనాత్మకంగా మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉంటారు, వాళ్ళు అభివృద్ధిలో ఉంటారు. అయితే వారి మద్దతు వీరికి పనిలో లభిస్తుంది, వీరు మద్దతు తీసుకోవచ్చు. వారిది సంతానం వలన అనుకూల పరిస్థితులు ఉంటాయి వీరికి అని చెప్పచ్చు. ఇక కుజుడు 7లో సంచారం 6 వరకు చేస్తాడు. కుజునికి కర్కాటక రాశి నీచ స్థానం. దానివల్ల ఏమవుతుందంటే పనిలో సమస్యలను సృష్టిస్తాడు ఎక్కువగా. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు, ఇబ్బందులను కలిగిస్తాడు. కుజుని వల్ల ఇబ్బందులు అవన్నీ కలుగుతాయి అన్నమాట. అయితే ఇదే కాకుండా వ్యాపార సంస్థల్లో కూడా వీరి సంబంధాలను కూడా దెబ్బతీస్తాడు కుజుడు అనేది ఉంటుంది. ఇక దీని మూలంగా ఇవి కొంచెం వివాదాలు, ఈ పనిలో అడ్డంకులు ఇవన్నీ కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విద్యార్థులకైతే మొదటి వారం చాలా అనుకూలంగా ఉంది, చాలా బాగుంటుందని చెప్పచ్చు. తదుపరి రోజులకు కూడా వీరు చాలా శ్రమ పడతారు, కష్టపడతారు, మంచి ఫలితాలే పొందడానికి సిద్ధపడతారు, మంచి ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. ఇక పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కానీ, నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేవారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి కానీ ఈ మాసం చాలా అదృష్టంగా భావిస్తారు, అదృష్ట కాలం అని చెప్పచ్చు. వీరందరూ కూడా మంచిగా దీన్ని వినియోగించుకోవాలి, శ్రమపడాలి, కష్టపడాలి, మంచి అదృష్టంగా ఉంటుంది. ఇదే కాకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఈ మాసంలో చాలా అవకాశాలు కల్పిస్తుంది ఈ మాసం, ఈ గోచారంలో వీరికి. ఇక అయితే కుటుంబ సమస్యలకి తగ్గి చాలా వరకు కూడా మంచి అనుకూలతలు కలుగుతాయి ఈ మాసంలో వీరికి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది, సఖ్యతాభావం పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు కుటుంబ విషయాలకి అనేది కనిపిస్తుంది. ఇక ప్రేమికులకైతే కనుక ఈ వారం మొదటి వారంలో చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. ఇక రాను రాను వారి మధ్య గొడవలకి, తగాదాలకి, ఇక అపార్థాలకి దారితీసి అది ఎంతవరకు వెళ్తుందంటే విడిపోయేదాకా కూడా వచ్చే ప్రమాదాలు కూడా, సూచనలు కూడా ఉంటాయి.
కాబట్టి ఈ విషయంలో వాళ్ళు జాగ్రత్త పడండి. ఇక భాగస్వామితో కూడా కొన్ని సమస్యలు ఇబ్బంది పడేది కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనం సమస్యలు ఉంటాయి అని చెప్పుకున్నాము. అయితే ఇక నూతన వ్యాపార అవకాశాలు అయితే వీరికి ఈ మాసంలో చాలా అందిపుచ్చుకునేది ఉంటుంది. దానివల్ల చాలా ప్రయోజనంగా అభివృద్ధి సంపద పెరిగేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో వీరికి నూతన పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. వీరు కనుక మంచి ఆర్థిక అడ్వైజ్ తీసుకుని అడ్వైజర్స్తో మంచి పెట్టుబడులు పెడితే భవిష్యత్తు కాలానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు సంపద పెరిగేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో నూతన అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం మాసంగా ఉంది వీరికి అనేది చెప్పవచ్చు. ఇక ఏంటంటే వీళ్ళకి మొన్నటి వరకు కూడా ఈ మకర రాశి వారు ఏళ్ళనాటి శనితో 7 సంవత్సరాలు బాధపడ్డారు. దాని నుంచి రిలీవ్ అయ్యారు. ఇప్పుడు తృతీయ స్థానంలో శని సంచారం వల్ల ఏమవుతుందంటే వీరికి పోయిన విశ్వాసం తిరిగి పొందుతారు. కాబట్టి ఏవైతే జరగని పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఈ సంచారంలో కల్పిస్తాడు మొత్తానికి ఈ మకర రాశి వాళ్ళకి. అదైతే ఉంది. నూతన అవకాశాలన్నీ కూడా అంటే పోయినవన్నీ జరిగిపోయినవన్నీ మళ్ళీ తిరిగి పునరావృతం అవుతాయి అని కాదు, నూతన అవకాశాలు బాగా కల్పిస్తాడు, వృద్ధి చెందే అవకాశం ఇస్తాడు. ఇదంతా కనిపిస్తుంది అన్నమాట. ఇక ఆర్థిక విషయాలకు వస్తే కనుక మొదటి వారంలో వీరికి బాగా ఆదాయం పెరిగే అవకాశం చాలా ఉంది. తదుపరి కూడా వృద్ధి చెందుతూ అంటే ఒక స్థిరమైన ఆదాయంగా వృద్ధి చెందుతూ పెరుగుతూ ఉంటుంది అనేది సూచిస్తుంది. ఎందుకు చెప్పచ్చు అంటే అలా పంచమంలో రవి బుధుడు సంచారం చేస్తున్నారు. వారి వీక్షణ 11వ స్థానం మీద ఉంటుంది. 11వ స్థానం అంటే గెయిన్స్, ఆర్థిక లాభాలు, ఇవన్నిటికీ అనుకూలమైన స్థానం. కాబట్టి మొదటి వారంలో ఎలాగో ఆదాయం అభివృద్ధి ఉంటుంది, తదుపరి కూడా స్థిరంగా పెరుగుతూ వస్తుంది అనేదానికి సూచనలు ఉన్నాయి అనేది చెప్పవచ్చు గట్టిగా. ఇక ఆరోగ్యపరంగా చెప్పుకున్నాం. ఆర్థిక విషయాలకి వివిధ రంగాల్లో ఈ మాసంలో అయితే వీరికి చాలా విషయాలకి సఫలత అనేది చూస్తారు. ఇక వాహన ప్రమాదాలు అయితే ఈ మాసంలో చాలా కనిపిస్తున్నాయి. వాహన ప్రమాదాలు, డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. లేదా కొన్ని సందర్భాలకి వీరు డ్రైవ్ చేయటం కూడా మానేసుకోవచ్చు అనే వాయిదా అవాయిడ్ చేయొచ్చు. అదే కాకుండా ఈ విషయాలకు సంబంధించి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో వీరు ఈ ఒక్క విషయంలో కూడా. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక వీరికి మకర రాశి వారికి శారీరక బలహీనత, మానసిక బలహీనత ఎక్కువగా ఉంటాయి అనేది ఈ మాసంలో చెప్పవచ్చు. ఎందుకంటే కేతువు అష్టమంలో ఉన్నాడు, ఆరోగ్య సమస్యలు. గురువు 6లో ఉన్నాడు, ఆరోగ్య సమస్యలు. ఈ ఆరోగ్య విషయంలో అయితే వీరు చాలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆహార నియమాలకైతే క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరు ధ్యానం, యోగా వీటికి ఆరోగ్యానికి మెరుగుపడటానికి ఉపయోగపడతాయి. ఈ సాధనాలను ఉపయోగించుకుని ఆరోగ్యం నుంచి బయటపడాలని సూచన. ఇక తూర్పు దిక్కు అయితే వీరికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. తూర్పు దిక్కు ప్రయాణాలు చేసినట్టయితే వీరికి ఈ మాసంలో కొత్త నూతన అవకాశాలన్నీ ప్రోత్సహిస్తుంది. ఈ సంచారం మూలంగా తూర్పు ప్రయాణం చేయటం వల్ల అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో వీలైనంతగా మీరు దాన్ని గమనింపులో పెట్టుకోండి. అయితే ఇక వీరికి ఈ మాసంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడిన వారి సలహా సంప్రదింపులతో ఒక మార్గదర్శకంగా కెరీర్కి ఉపయోగించుకోవటానికి, ప్రయోజనాలు పొందటానికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక చివరిగా ఏంటంటే మంచి ఆదాయంతో కొత్త జాబులు పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో జాబ్ మానాలి అనుకునేవారు ఏమైతే కొత్త జాబ్ వచ్చాక దాన్ని చేతిలో పెట్టుకుని మంచి ఆదాయంతో రావాలి. ఇప్పుడు దానికన్నా కూడా మంచి బెటర్ ఆపర్చునిటీలు వస్తాయి, ఎలాగో వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మీరు మార్పు కోసం ఆలోచించి జాబ్ మార్చడానికి అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో అనేది చెప్పవచ్చు. అది కొందరి విషయంలోనే. ఇక అది జన్మ జాతకాన్ని బట్టి కూడా చూడాల్సి ఉంటుంది. మానేయమన్నారు కదా, క్విట్ చేయమన్నారు కొత్త జాబ్కి అని అలా అని ఆలోచించద్దు. ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిగణలోకి ఉంచుకుని దానికి సమయానుకూలంగా పరిస్థితులు మీకు ఏ విధంగా వస్తున్నాయి అనేది థింక్ చేసి
ఆ మార్గం వైపు నడవండి. అవకాశాలు అయితే బాగున్నాయి అనేది చెప్పవచ్చు. ఇక చివరిగా ఈ మకర రాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా మంచి అనుకూలతల్లో ఉంటుంది కాబట్టి గణనీయమైన మార్పులకు అవకాశం మంచిగా ఉంది కాబట్టి వీరు ఇంకా వీరి లక్ష్యాలను సాధించడానికి కృషి ఎక్కువగా చేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలు పొందుతారు అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ మకర రాశి వారి గురించి చాలా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని ఖర్చుల విషయంలో కానీ, కొన్ని ఆరోగ్య విషయాల్లో కానీ, కొన్ని సంబంధాల విషయాల్లో కానీ, ఈ 3 ఏరియాస్లో ప్రమాదాల విషయంలో ఈ 4 విషయాలని గమనింపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండినట్టయితే ఒక మార్గదర్శకత్వంతో కెరీర్లో కూడా మీరు ముందుకు వెళ్ళగలిగితే చాలా అద్భుతమైన మాసంగా చెప్పొచ్చు. ఇది మకర రాశి వారి గురించి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.